హలో మేడం. హలో. సో ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అంటే ఇది హిందువుల్ని టార్గెట్ చేసి చంపారనే ఒక ఇదైతే కనిపిస్తుంది. అది కనిపించిన తర్వాత హిందూ, ముస్లిమ్స్‌కి గొడవలు రావంటారా? అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది తెలుసా? కామన్ పబ్లిక్‌కి ఉండే నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు ప్రొవోక్ చేస్తే, ఇది ముస్లిమ్స్‌కి, హిందూస్ కావాలని చేసిన గొడవలు అన్నట్టుగా ఇది ఒక చూపించినామనుకోండి. ఇప్పుడు ఈ సీన్స్ ఏవైతే జరిగినాయో మనం విజువల్స్ చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. ఎవడు ఎట్లా తీసుకుంటాడో ఎవడికి తెలీదు. సో, దీన్ని ఎవడైనా యుటిలైజ్ చేసుకొని పొలిటీషియనే కావచ్చు, లేకపోతే ఇదే మోటోగా అంటే వానికి ఇంకేం పని ఉండదు. మతపరమైన భేదాలు రెచ్చగొట్టే వాళ్ళే ఉంటారు చూడు, వాడైనా ఎవడైనా సరే వచ్చి పబ్లిక్‌లో ఎగ్జాంపుల్ వక్ఫ్ బోర్డ్ చూసుకుందాం. వక్ఫ్ బోర్డ్ ఏంటంటే అక్కడ ఉన్న ముస్లిమ్స్‌ని వక్ఫ్ బోర్డ్ ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్‌ని, మిగతా తెలవని ముస్లిమ్స్, అవేర్‌నెస్ లేదు, నాలెడ్జ్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రొవోక్ చేసి వక్ఫ్ బోర్డ్ అనేది ముస్లిమ్స్‌కి అగెయిన్స్ట్ ఉంది. మన రైట్స్ అన్ని మనం కోల్పోతున్నాం. వక్ఫ్ బోర్డ్ బిల్ వచ్చినందువల్ల మనకు అసలు మతపరమైన ఇది వాల్యూ లేదు, రెస్పెక్ట్ చేస్తలేరు అని చెప్పేసి ప్రొవోక్ చేస్తే అక్కడ ఎంతమంది ముస్లిమ్స్ వచ్చి సపోర్ట్ చేసిండ్రో చూసినాం. సో, ఇట్లా రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నంత కాలం రెచ్చిపోతారు. ఎవ్వరు కూడా రెచ్చగొట్టద్దు. ఎట్లయితే డివైడ్ అండ్ రూల్ అని చేద్దామని చెప్పేసి ఎవరైతే ఈ అటాకర్స్ చేసిండ్రో, ఈ టెర్రరిస్ట్ చేసిండ్రో అది అయ్యేటట్టు ఉండొద్దు. అంటే జనాలు తెలుసుకోవాలి. వాళ్ళేదో చేస్తున్నారని చెప్పేసి మనం రెచ్చగొట్టుకొని, మనం రెచ్చిపోయి తోటి హిందువులు వెళ్ళి ముస్లిమ్స్ మీద కొట్లాడడం, ముస్లిమ్స్ వచ్చి హిందూస్ మీద కొట్లాడడం అలా చేయొద్దు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే మాట్లాడినట్టు. అంటే అవుట్ రైట్‌గా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసి మాట్లాడడము ఇవన్నీ కరెక్ట్ కాదు. అంటే పబ్లిక్‌లీ స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు 100 సార్లు ఆలోచించుకొని ఎవరైనా ఇయ్యాలి. ఒక రెస్పాన్సిబుల్‌గా మాట్లాడేవాళ్ళు, ఒక స్పీకర్ ఉంటారు. రెస్పాన్సిబుల్ స్పీకర్ ఉంటే వాళ్ళొచ్చి మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించి మాట్లాడి సోషల్లీ రెస్పాన్సిబుల్‌గా మాట్లాడాలి. నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టు ఏదైతే పీస్ ఇప్పుడు ఎట్లా ఉందో అట్లా ఉండాలి. సో, వక్ఫ్ బోర్డ్ బిల్లా, లేకపోతే ఈ అటాకా, లేకపోతే ఆర్టికల్ 370 ఏదైనా సరే ఏది కూడా రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. జనాలు రెచ్చగొట్టద్దు. ఒకవేళ జనాలు రెచ్చగొట్టినా కూడా ఎవరైతే టార్గెట్ చేసి అంటే కావాల్చుకొని ఏమంటారు ఇంటెన్షనల్‌గా చేస్తారు చూడండి, ప్రజలు దానికి వంగొద్దు. ప్రజలు తెలుసుకోండి, అట్లాంటివి ఏం లేవు. ఎండ్ ఆఫ్ ద డే అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు మన ఇంటి పక్కన నేబర్స్ ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళేమైనా మనకు శత్రువులా? కాదు కదా. పాకిస్తాన్ శత్రువులు. ఎవరు శత్రువులు అంటే ఈ టెర్రరిస్టులు శత్రువులు. ఎవరైతే మతపరంగా మతము అని ఒక ముసుగులో ఉండి అంటే మనుషులను చంపాలి అనుకున్నారు చూడు, వాళ్ళు మన శత్రువులు. అందరు ముస్లిమ్స్ మన శత్రువులు కాదు. ఎవరైతే హిందూస్‌కి అగెయిన్స్ట్‌గా ఉన్నారో వాళ్ళు మాత్రమే శత్రువులు. అంటే ఇండియాలో వక్ఫ్ బోర్డ్ బిల్లు ప్రకటించారు. దీనివల్ల ముస్లిమ్స్‌కి నష్టం ఉందని పాకిస్తాన్ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంటే దాని తర్వాత ఈ ఉగ్రవాద దాడి జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని అనుకోవచ్చా? సో, అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నేనేం జ్యోతిష్యం చెప్పలేను కదా, నాకు తెలీదు కదా. పాకిస్తాన్‌కి ఉన్న పని ఏంటి? ఇక్కడ ఉన్న పీస్‌ని నాశనం చెయ్యాలి. హిందూస్‌ని, ముస్లిమ్స్‌ని విడదీయాలి. హిందూస్, ముస్లిమ్స్ కొట్లాడుకోవాలి. ఈ దేశమంతా ఈ గొడవలో కొట్టుకుంటుంటే నేనెళ్ళి కాశ్మీర్ నేను తీసుకుంటా. వాళ్ళ దృష్టంతా కాశ్మీర్ మీదనే, కొట్లాటంతా కాశ్మీర్ వరకే. సో, వాళ్ళకున్న మెయిన్ ధ్యేయమే అది. మన పాలిటిక్స్‌లో వాళ్ళెవరు ఇన్వాల్వ్ కావడానికి? ఎవడైనా పోయి పాకిస్తాన్‌లో ఏమైందని ఎవరికైనా తెలుసా ఇక్కడ? పాకిస్తాన్‌లో ఏమైతున్నాయి ఇంటర్నల్ అఫైర్స్ ఎవరికి తెలుసు? ఎవరికి తెలీదు. మరి మనకు జరిగేటియన్నీ అక్కడేం తెలుస్తున్నాయి? వాళ్ళెందుకు మాట్లాడుతున్నారు? ఓకే, మాట్లాడుకుంటే మీకు నాకెందుకు? పాకిస్తాన్‌లో ఎవడో గొట్టంగాడు ఏదో మాట్లాడితే మనకెందుకండి? మనకు అవసరం లేదు అది. వాళ్ళు 100 మాట్లాడుకుంటారు. ఇండియాలో ఏం జరుగుతున్నది అనేది మనకి ఇంపార్టెంట్, సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఇండియాలో ఏం మాట్లాడుకుంటున్నారు, ఇండియాలో ఏం జరుగుతుంది, ఏం అటాక్ అయింది, ఎంతమంది నష్టపోయినారు, నెక్స్ట్ ఏంటి, ఇట్లాంటి రిపీట్ కాకుండా ఉండడానికి ఏం చేయాలి, ఇలాంటివి మన ప్రయారిటీ, అవి మన టాపిక్స్ ఉండాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.